జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ఆలోచించేద్దాము. అదేమిటంటే, జీవితంలో అన్నిటికన్నా విలువైన వాటిల్లో ప్రాణము చాలా విలువైనది. అలాగే కాలం కూడా అంతే విలువైనదిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి కాలము దాటిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఇక్కడ చాలా కీలకం. బైబిల్ గ్రంథం అయితే సమయాన్ని గూర్చి ఈ విధంగా మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనాల్లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అంటున్నాడు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది జ్ఞానుల యొక్క లక్షణం. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది అజ్ఞానుల యొక్క లక్షణం. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. ఎలా దుర్వినియోగం చేస్తారు? నిద్రమత్తుతోటి, లేకపోతే విలాసవంతంగా బ్రతకడానికో, లేకపోతే నచ్చిన వాటిల్లో ఎక్కువగా సమయాన్ని గడపటము, విలువైన వాటిని దృష్టి పెట్టకపోవటము, ఇలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. నేర్చుకోవడానికి ఇష్టపడరు, ఎక్కువగా చదవడానికి ఇష్టపడరు. దీనివల్ల రాబోయే దినాల్లో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగానే ఉండాలి తప్ప దుర్వినియోగం చేసుకోవటం అనేది క్రైస్తవ జీవితానికి సరిపోదు. క్రైస్తవుడైన వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం దొరికిన కొలది విశ్వాసిగా ఎలా అభివృద్ధి పొందాలో ఆలోచన చేసుకోవాలి. సమయం దొరికిన కొలది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి సద్వినియోగం చేసుకోవడం కోసమే ప్రయత్నం ఉండాలి తప్ప దుర్వినియోగపరుచుకున్నట్లుగా ఉండకూడదు. ఈరోజు సంఘాలకు చాలామంది కూడుకోవడానికి వెళుతూ ఉంటారు. చాలామంది సమయానికి రారు. ఎందుకు అని అంటే ఆలస్యమైంది అంటుంటారు. ఇది మంచి పరిణామం కాదు. ఇది సమయం పట్ల దృష్టి లేకపోవడమే దీని అంతటికీ ప్రధాన కారణం. కాబట్టి మనమైతే జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. కాలము సంకుచితమైనది అంటాడు. కాబట్టి చాలా కొద్ది టైం ఇది. మనకి ఇవ్వబడిన ఈ కొద్ది సమయాన్ని, మనకి ఇవ్వబడిన ఈ 60-70 సంవత్సరాల ఆయుష్ని సద్వినియోగపరుచుకొని ఇవ్వబడిన కొద్ది కాలంలో దేవుని యొక్క ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుతూ మీ అందరి పట్ల ఈ విషయాన్ని వెల్లడి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.